శ్రీ గురుభ్యో నమః. మాండుక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత 182వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 4వ ప్రకరణం అలాత శాంతి ప్రకరణం. 100 కారికలు, 36 కారికలను అధ్యయనం చేసి ఉన్నాం. జగన్మిథ్యా నిరూపణను కొనసాగిస్తున్నారు. 37వ కారిక. గ్రహణాజ్జాగరితవత్తు హేతుః స్వప్నయిష్యతే తత్హేతుత్వాత్తు తస్యైవ సత్ జాగరితమిష్యతే. గ్రహణాత్ జాగరితవత్ ఏతత్ హేతుః స్వప్నయిష్యతే తత్హేతుత్వాత్తు తస్యైవ సత్ జాగరితమిష్యతే. Here, Gaudapadaji is continuing the discussion why Jagrat is mithya swapnavat. ఇంతకుముందు చూశాం, జాగ్రత్త ప్రపంచము కూడా మిథ్యా స్వప్నవత్. ఎందుకు? యత్ర యత్ర దృశ్యత్వాత్ తత్ర తత్ర మిథ్యత్వం. ఎక్కడెక్కడైతే ఆబ్జెక్టిఫై చేయబడుతుందో, దృశ్యముగా తెలుస్తుందో అది మిథ్యా. యథా స్వప్నవత్, స్వప్నము వలె. ఆ దృశ్యత్వం అనే దాని మీద నిలబడి ఉన్నటువంటివి ఏమిటి? ఆగమ అపాయి. దృశ్యం అంటే వచ్చిపోతుంది. ఆగమ అపాయి. అనిత్యం, వికారి, మారుతుంది. దృశ్యము ఆల్వేస్ డిపెండెంట్ అపాన్ ద ద్రష్ట, పరతంత్రం. దృశ్యత్వాత్ అనే ఒక స్టాండర్డ్ ప్లాట్ఫామ్ రీజన్ మీద ఆగమాపాయిత్వం, అనిత్యత్వము, వికారిత్వము, పరతంత్రత్వము అనే సెకండరీ రీజన్స్ కూడా ఆధారపడి ఉన్నాయి. అందువలన దృశ్యత్వము. ఇక్కడ దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు. దృశ్యత్వం ఒకటే కాదురా నాన్న, ఇంకా కూడా ఇక్కడ కొంచెం విశేషం ఉంది, ఇంకా నువ్వు తెలుసుకోవాల్సినటువంటిది ఉంది అంటూ చిన్న అవతారిక రాశారు. అవతారిక నేను స్లైడ్స్లో చూపలేదు. ఈతః చ అసత్వం జాగ్రత్త వస్తునః. ఇతః, ఇతః అంటే ఇందువలన కూడా, 37వ కారికలో చెప్పబడేటటువంటి రీతుల వలన కూడా అనిత్యత్వం జాగరితం ఇష్యతే. జాగ్రత్త ఆల్సో ఈజ్ అనిత్య అనేటటువంటిది వీఆర్ టెల్లింగ్ ఇన్ ద ఫాలోయింగ్ రీజన్ అదర్ దాన్ ది దృశ్యత్వాత్. And దృశ్యత్వాత్ implies what? దృశ్యత్వాత్ implies అనిత్యత్వాత్, కారణత్వాత్, ఆగమాపాయిత్వాత్, పరతంత్రత్వాత్. All those are over. Now we are getting into a new reason why the world is not real but only an appearance or mithya. Understand carefully. Very nice argument also. జాగ్రత్త అవస్థలో కనిపించే వస్తువుల వలనే స్వప్నంలోనూ వస్తువులు గ్రహింపబడుతున్నాయి. వస్తున్నాయి కదా, అక్కడ కూడా తెలుస్తున్నాయి. గ్రాహకుడు ఉన్నాడు, గ్రాహ్యం ఉన్నది. అందువలన జాగ్రత్త అవస్థలో పొందినటువంటి అనుభవాలు, సంస్కారాలు స్వప్న ప్రపంచానికి కారణమని సాధారణంగా చెప్తాం.
స్వప్నం అంటే ఏం లేదురా, జాగ్రత్తలో నువ్వు ఏదో అనుభవించావో అదే మళ్ళీ మరొకసారి రీప్లే అవుతుంది. మేబీ లిటిల్ బిట్ ఆఫ్ చిలవలు అండ్ పలవలు. దట్ ఈస్ స్వప్నం. అయితే స్వప్నానికి జాగ్రత్త కారణం అన్నారుగా, మరి స్వప్నానికి కారణమవుతున్న జాగ్రత్త అనుభవం కూడా స్వతంత్ర సత్యం కాదు. ఎందుకు? స్వప్నంతో సమానంగా మనసు కల్పించినటువంటి అనుభవమే. స్వప్నం ఎవరు కల్పించారు? మనసు కల్పించింది. మనసు దేవుడు కల్పించాడు. ఈ స్వప్నంతో సమానంగా ఈ మనసు దేవుడే జాగ్రత్తను కూడా అనుభవంగా కల్పిస్తున్నాడు. పరస్పరం కారణకార్యాలుగా కనిపించినప్పటికీ, ఎందుకు కనిపించినప్పటికీ అని వ్రాసాము? నిజంగా అవి కారణకార్యాలు కావు. కానీ లోకంలో జాగ్రత్త స్వప్నావస్థకు కారణంగా కనిపిస్తుంది. జాగ్రత్త స్వప్నము రెండు చైతన్యం ప్రతిభాసించే కల్పితావస్థలే కానీ గౌడపాద అనేది ఆచార్యుల వారి తాత్పర్యం. అందువల్ల ఒక దానిని సత్యంగాను మరొక దానిని మాత్రమే మిథ్యగాను నిశ్చయించలేము. పారమార్థిక దృష్టిలో రెండు మిథ్యయే. 36వ కారికలో స్వప్నంలోని దేహము దృశ్యాలు కేవలం చైతన్యంలో తోచేటటువంటి అవస్తుకములు అనే ప్రత్యేకమైన పదం వాడి మిథ్యలు అని బోధించారు గౌడపాదాల వారు. ఈ 37వ కారికలో జాగ్రత్త మరియు స్వప్న, మెలకువ, కళ అనే అవస్థల మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని, సోకాల్డ్ పరస్పర సంబంధాన్ని, కార్యకారణ సంబంధాన్ని విత్ ఇన్ కోట్స్ విశ్లేషిస్తున్నారు. అది కార్యకారణ సంబంధం ఉన్నదా లేదా స్వప్నానికి జాగ్రత్తకి మధ్యనన్నది తర్వాత విచారిస్తాం. ప్రైమా ఫెసి టు స్టార్ట్ విత్ కనపడడానికి జాగ్రత్త అనుభవాలే స్వప్నంలో వస్తున్నాయి. జాగ్రత్త కారణము, స్వప్నము కార్యము అనేది సాధారణంగా అందరూ అనుకుంటున్నటువంటిది. ఈష్యతే, ఇట్ ఈస్ కన్సిడర్డ్ అన్నారు. సంక్షిప్త భావము, జాగ్రత్తావస్థలో అంటే మెలకువలో వస్తువులను అనుభవించడం, గ్రహించడం జరుగుతుంది. We are all seeing objects and we are able to recognize objects. గ్రహణాత్ అంటే అనుభవం జరుగుతోంది కాబట్టి జాగ్రత్త అవస్థయే మూల కారణంగా తత్ హేతు, దేనికి? తత్ అంటే స్వప్నమునకు, హేతువు దాని విషయగ్రహణ అనుభవాల ఆధారంగానే, అంటే జాగ్రత్తలో వచ్చినటువంటి విషయగ్రహణం ఏదైతే ఉందో అనుభవము, దాని ఆధారంగానే స్వప్నం ఏర్పడుతోందిరా కన్నయ్య అంటూ అజ్ఞానులు భావిస్తారు అన్నారు. అజ్ఞానులనే పదం ఎందుకు వచ్చింది? ఆయన భాష్యంలో రాశారు, అవివేకినాం అని రాశారు. జాగరితవత్ స్వప్న ఇష్యతే, జాగ్రత్త నుంచే స్వప్నం వచ్చింది అని ఇష్యతే అంగీకరించబడుతుంది. ఎవరి చేత? తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి అంగీకరిస్తున్నాం. అలాగే ఆ స్వప్న అనుభవాలకు కారణమైంది కాబట్టి, అటువంటి స్వప్న అనుభవాలకు జాగ్రత్త కారణమైంది కాబట్టి తత్ హేతుత్వాత్ తు, తత్ హేతుత్వాత్ తు అనుంది అక్కడ ఆ కారికలు. తత్ ఆ జాగ్రత్త, హేతుత్వాత్ కారణమవుట వలన, తు కానీ ఆ జాగ్రత్త వస్తే సత్యమైన ఉనికి, సజ్జాగరితం అని లౌకికులు అంగీకరిస్తున్నారు. ఓకే. గౌడపాదాచార్యుల వారు లౌకికులు ద్వైతులు చేసుకునే అజ్ఞాన చక్రభ్రమని ఎత్తి చూపుతున్నారు. పరస్పర ఆధారిత్వం, మనుషులు మెలకువలో ఉన్నది నిజం కాబట్టి దాని వాసనలతో కళలో దృశ్యాలు వస్తున్నాయి అని, కళకు మూలం జాగ్రత్త కాబట్టి జాగ్రత్త సత్యమని, ఓహో కళ మిథ్య, దానికి కారణమైనటువంటి జాగ్రత్త ఉంది, ఈ అనుభవాలు అక్కడ వస్తున్నాయి, సో దిస్ మస్ట్ బి రియల్, దట్ ఈస్ ఓన్లీ ఏ ప్రొజెక్షన్ అని ఒక దానిని బట్టి మరొక దానిని సమర్థించుకుంటారు. దీనికి కార్యకారణ సంబంధం ఉన్నది అని అనుకుంటారు. జాగ్రత్త స్వప్నానికి ఉపాధి, జాగ్రత్త స్వప్నానికి ఉపాధిగా కారణంగా పనిచేస్తున్నట్లు అనిపిస్తోందే తప్ప వీటిలో దేనికి స్వతంత్ర సిద్ధమైన పారమార్థిక సత్యత్వం లేదు. ఎందుకు? ఏదైనా పారమార్థిక సత్తా కావాలి అంటే
ఏదైనా ఒక కారణం కావాలి అంటే అది పారమార్థిక సత్యత్వం ఉండాలి. అందుకే జగత్తుకు కారణం లేదు, ఎందుకు వేరే పారమార్థిక సత్యం ఇంకొకటి ఏది లేదు కాబట్టి కారణం లేదన్నాం. ఇప్పుడు స్వప్నానికి జాగ్రత్త కారణం అనాలంటే జాగ్రత్తకు పారమార్థిక సత్యం ఉండాలి, అది లేదు. కాబట్టి కార్యకారణ సంబంధం చెప్పినప్పటికీ అనిపించడమే కానీ నిజంగా జాగ్రత్త స్వప్నానికి కారణం కాదు. జాగ్రత్త స్వప్నాలు రెండు కూడా ఒక మూల కారణము లేక మూల చైతన్యం మీద, అధిష్టానం మీద ఆధారపడి తోచే వికారాలే తప్ప స్వతంత్ర వ్యవహారాలు సత్యాలు కావు. మెలకువ వల్ల కళ అనుభవంలోకి వస్తున్నట్టు అనిపించిన పరమార్థంలో ఈ రెండింటినీ ప్రకాశింపజేసే అద్వై చైతన్య ఆత్మ తప్ప రెండు అవస్థలకు స్వతంత్ర ఉనికి లేదు అని గౌడపాదులు సూచిస్తున్నారు. భాష్యంలోకి నేరుగా పోదు. జాగరితవత్ జాగరితస్యేవా గ్రహణాత్ గ్రాహ్య గ్రాహక రూపేణ స్వప్నస్య తజ్జాగరితం హేతుః అస్య స్వప్నస్య సహ స్వప్నః తద్ధేతుః జాగరిత కార్యం ఇష్యతే. అంతవరకు చూద్దాం. జాగరితవత్ అంటే కారికలో ఉంది. జాగరితవత్ అనేటటువంటిది దాన్ని జాగరితస్య ఏవా, జాగరితునకు వలే, జాగరితస్య ఏవా, జాగరితవత్ అంటే జాగ్రత్త వలే అంటే జాగ్రత్తకు వలే అని చెప్తున్నారు. అంటే జాగ్రత్త అవస్థలోని అనుభవము ఏ విధంగా ఉంటుందో స్వప్నానుభవం కూడా అదే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. జాగ్రత్తలో ఏమిటి నిర్మాణం? నేను చూచేవాడిని, ఇది చూచే వస్తువు. ఐఆమ్ ది పర్సీవర్, కాగ్నైజర్ అండ్ దిస్ ఇస్ ది కాగ్నైజ్డ్ ఆబ్జెక్ట్ అనే గ్రాహ్య విభాగము చక్కగా తెలుస్తుంది జాగ్రత్తలో. ఎవరిని అడగండి, నేను చూశానండి, కరెక్ట్గాను చూసేవాడిని నేను, అగో చూడబడింది, అది గ్రాహకము, అది గ్రాహ్యము, నేను గ్రాహకుడను అనే విభాగం స్పష్టంగా జాగ్రత్తలో ఉంది. ఇదే అరేంజ్మెంట్ స్వప్నంలోనూ ఉంది. స్వప్నద్రష్ట గ్రాహకుడుగా ఉన్నాడు, గ్రహిస్తున్నాడు. స్వప్న ప్రపంచం గ్రాహ్యంగా ఆబ్జెక్ట్గా కనిపిస్తోంది. స్వప్నద్రష్ట తన స్వప్న శరీరాన్ని నేనుగా భావించుకొని ఆ శరీరానికి వెలుపల వ్యక్తులు, ప్రదేశాలు, పర్వతాలు, యానిమల్స్, వస్తువులు ఉన్నట్లుగా స్వప్నంలో అనుభవిస్తున్నాడు. స్వప్న ప్రపంచం తన మనసులోనే ప్రతిభాసిస్తున్నది, బయట ఏది లేదు అనే జ్ఞానము స్వప్నంలో ఉన్న వారికి ఉండదు. అర్థమైందా? స్వప్నంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఓ ఏనుగును చూశాడు. ఆ ఏనుగు బయట ఉన్నదనే ఊహిస్తాడు, కానీ ఆ ఏనుగు తన మనోకల్పితమే, తన మనస్సే ఏనుగుగా ప్రొజెక్ట్ అవుతోందని స్వప్నంలో ఉన్నప్పుడు తెలియదు. అక్కడ కూడా జాగ్రత్తలో లాగే గ్రాహ్య గ్రాహక, గ్రాహ్య ఇస్ ది ఆబ్జెక్ట్, గ్రాహక ఇస్ ది సబ్జెక్ట్. దృశ్య ద్రష్ట, గ్రాహ్య గ్రాహక, దృశ్యములు గ్రాహ్యములు, ద్రష్ట గ్రాహకుడు. ఈ గ్రాహ్య గ్రాహక విభాగం జాగ్రత్తలో నిర్మాణమైనట్టుగానే స్వప్నంలో కూడా నిర్మాణమైనది. ఆ గ్రాహకమైనటువంటి నేను నా గ్రాహ్యాన్ని, నా ఏనుగుని స్వప్నంలో నాకంటే భిన్నంగా బయట ఉన్నట్లుగా అనుభవం పొందుతున్నాను. నా మనస్సే ఆ ఏనుగుని కల్పిస్తోంది అని తెలుసుకోలేకుండా ఉన్నాను. సో జాగరిత సేవ అనే పదాన్ని చెప్తున్నాను. జాగరితవత్ అంటే జాగరిత సేవ గ్రాహ్య గ్రాహక విభాగము జాగ్రత్త అవస్థలో ఉన్నట్లుగానే గ్రాహ్య గ్రాహక విభాగము స్వప్నావస్థలో కూడా ఉంది. ఇక్కడ నాకు గ్రాహ్యములన్నీ బయట ఉన్నాయి, స్వప్నంలో కూడా బయట ఉన్నాయనే స్వప్నంలో అనిపిస్తుంది. మనసు కల్పించినదని అక్కడ తెలియదు. అదెందుకు తెలుసు? అలా చెప్పాలి, అవసరం ఉన్నది చెప్పడానికి. అందువలన గ్రాహకుడు గ్రాహ్యము, ద్రష్టాదృశ్యము, అనుభవించేవాడు అనుభవించబడేది అనే ద్వైత నిర్మాణము స్వప్నము జాగ్రత్తను పోలి ఉంది. జాగరితవత్ గ్రహణాత్ అంటే జాగరితములో వలె గ్రాహ్య గ్రాహక విభాగము స్వప్నంలో కూడా ఉంది. తత్ హేతు అనే పదానికి శంకరులు తత్ అంటే ఆ జాగరితం, తజ్జాగరితం, హేతు
కారణము. దేనికి? అస్య స్వప్నస్య. అదిగో కలగంటున్న ఆయన యొక్క స్వప్నానికి. ఆయన జాగ్రత్త, ఆయన అస్య స్వప్నస్య హేతు. వాట్? తజ్జాగ్రత్త. ఈ స్వప్నానికి అస్య స్వప్నస్య తజ్జాగరితం, ఆ జాగ్రత్త అవస్థ హేతు, కారణము అని విగ్రహవాక్యాన్ని అందించారు. తద్ధేతు అన్నారు ఎవరు? గౌడపాదులు. తద్ధేతు విగ్రహం ఏమిటి? తజ్జాగరితం హేతు అస్య స్వప్నస్య. ఆ అస్య స్వప్నస్య, ఈ స్వప్నానికి హేతు, కారణము. వాట్? జాగరితం. విజ్జాగరితం, తజ్జాగరితం. ఏ జాగ్రత్త అవస్థలో అయితే వీడు అనుభవాలు పొందాడో ఆ జాగ్రత్తే దీనికి. జాగ్రత్త అవస్థలో చూచినవి, వినినవి, అనుభవించినవి మనసులో సంస్కారాలుగా, వాసనలుగా నిలిచి అవే నిద్రా సమయంలో స్వప్న రూపంగా వ్యక్తమవుతున్నాయి అనేది లోక ప్రసిద్ధమైనటువంటి భావన. ఎన్నో మార్లు మనం కూడా చెప్పుకున్నాం. అందువలన జాగ్రత్త అవస్థ కారణమని, స్వప్నము కార్యమని భావింపబడుతుంది. జాగ్రత్త కార్యం ఈష్యతే. జాగరితమునకు కార్యము అంటే జాగ్రత్త కారణము, దాని యొక్క కార్యము స్వప్నము అని ఈష్యతే అనుకుంటున్నారు, చెప్పుకుంటారు, అంగీకరిస్తారు. ఈష్యతే అంటే ఏమిటి? నేను అనడం లేదు. పీపుల్ సే, generally there is an assumption that the swapna is the karya and it is dependent upon the jagrat which is the karana. స్వప్నం వాస్తవంగానే జాగ్రత్త నుంచి ఉత్పన్నమైనటువంటి ఒక రియల్ కార్యమని శంకరాచార్యులు అనడం లేదు. అది అలా భావింపబడుతున్నది. ఈష్యతే అంటున్నారు. అద్వైతంలో ఈ లోక ప్రసిద్ధ కార్యకారణ భావాన్ని తాత్కాలికంగా అంగీకరించి దానిని త్రోసిపుస్తారు. ఇటువంటి దానిని అభ్యుపేతవాదము అంటారు. ప్రపంచంలో అందరూ జాగ్రత్త కారణము, స్వప్నము కార్యము, జాగ్రత్తలో గ్రాహ్య గ్రాహక భేదాలు తెలుస్తున్నాయి. ఇదే నిర్మాణం అక్కడ కూడా గ్రాహ్య గ్రాహక భేదాలు స్వప్నంలో తెలుస్తున్నాయి. జాగ్రత్తలో పదార్థాలు బయట ఉన్నట్టున్నాయి. స్వప్నంలో కూడా ఏనుగు, పులి ఏ అనుభవాలు కలుగుతున్నాయో అవి కూడా బయటే ఉన్నాయి అనేటటువంటిది ప్రసిద్ధం కదా. కాబట్టి జాగ్రత్త కారణము, స్వప్నము కార్యము అనేటటువంటిది ప్రపంచంలో ఉన్న నానుడి. దీనిని తాత్కాలికంగా అంగీకరిస్తారు. దాన్నే అభ్యుపేతవాదము అంటారు. అభ్యుపేతవాదాన్ని అంగీకరించి కార్యము కారణము పరస్పర సంబంధం కలిగి ఉండాలి అని చెప్తున్నారు. నువ్వు అభ్యుపేతవాదం అంటే ఏమిటి? జాగ్రత్త కారణము, స్వప్నము కార్యము. బాగుంది బేటా, రెండు నువ్వు అన్నది సరిగానే ఉంది. కానీ కార్యము కారణము పరస్పర సంబంధం కలిగి ఉండాలి అంటే అది ఓన్లీ వన్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీకి చెంది ఉండాలి. ఒకే సత్తా స్థాయికి చెంది ఉండాలి. జాగ్రత్త ఏ అవస్థది? జాగ్రత్త అవస్థ ఏ రియాలిటీ? వ్యవహారిక రియాలిటీ. స్వప్నం ఏ రియాలిటీ? ప్రాతిభాషిక రియాలిటీ. రెండు ఒకే రియాలిటీలో ఉన్నాయా? ఒకే సత్తా స్థాయిలో ఉన్నాయా? లేవు. అంటే జాగ్రత్త వ్యవహారిక రియాలిటీలో ఉంటూ స్వప్నం ప్రాతిభాషిక రియాలిటీలో ఉంటే ఇది దీనికి కారణం కాదు. రెండు ఒకే రియాలిటీలో ఉండాలి. ఎన్నో మార్లు చెప్పుకున్నట్లు జాగ్రత్తలో ఉన్న అబ్బాయికి స్వప్నంలో ఉన్న అమ్మాయితో వివాహం చేయలేము. స్వప్నంలోని విత్తనము స్వప్న వృక్షానికే కారణమవుతుంది. స్వప్నంలోని తల్లిదండ్రులు స్వప్న శిశువునకే తల్లిదండ్రులు అవుతారు. అంతేకాని స్వప్నంలో తల్లిదండ్రులు జాగ్రత్తలో శిశువును, జాగ్రత్తలో విత్తనం స్వప్నంలో వృక్షాన్ని సృష్టించలేదు. జాగ్రత్తలో ఉన్న అమ్మాయిని స్వప్నంలో ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయలేము. ఎందుకు? రెండు ఒకే సత్తా స్థాయికి చెందినవి కావు. జాగ్రత్త అనేది వ్యవహార స్థాయి, స్వప్నం అనేది ప్రాతిభాషిక స్థాయి. ఒక స్థాయికి చెందిన కారణం మరొక సత్తా స్థాయికి చెందినటువంటి కార్యాన్ని ఉత్పత్తి చేయదు. అందువలన స్వప్నం జాగ్రత్తకు కార్యమని అంగీకరించినప్పుడు, సో ఇఫ్ యు సే దిస్ ఈ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్, but you are saying that Jagrat is the cause for the effect which is called the Swapna. They must be of the equal satta. మరి ఇప్పుడు స్వప్నం ఏమిటైంది? మిథ్యా అవునా కదా? యా, స్వప్నం మిథ్యా. మరి రెండు ఈక్వల్ స్థాయి అంటే ఏమైంది? జాగ్రత్త కూడా మిథ్యే పో. చూడండి ఆర్గ్యుమెంట్ అలా తెస్తారు. నువ్వే అన్నావు
జాగ్రత్త స్వప్నానికి కారణమని, ఇవి రెండు కార్యకారణ భావాన్ని పొంది ఉన్నాయని, దీనిలాగే అది కూడా ఉందండి అన్నావు. బాగుంది. సపోజ్ ఐ అగ్రీ యువర్ ఆర్గ్యుమెంట్, బోత్ ఆఫ్ దెమ్ షుడ్ బి ఆఫ్ ద సేమ్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. వాట్ ఈస్ ది అబ్జర్వేషన్? జాగ్రత్త ఈజ్ ద వ్యవహార, స్వప్న ఈజ్ ఎ ప్రతిభాషిక. సో దే ఆర్ నాట్ సేమ్ అవుట్ ద రియాలిటీ. నో నో నో, స్వప్న అండ్ జాగ్రత్త ఆర్ వన్ అండ్ ద సేమ్. ఒకే దాని ఒకటి కార్యము ఒకటి కారణము అన్నావంటే ఇది మిథ్య అని అంటున్నావా? ఒప్పుకున్నావా? స్వప్నం మిథ్య, మిథ్య సార్. స్వప్నం మిథ్య అవుతే అప్పుడు జాగ్రత్త కూడా మిథ్య అవ్వాలి. కార్యకారణ భావం ఉండాలంటే స్వప్న ప్రపంచము స్వప్నద్రష్టకు సత్యమా కాదా? సత్యం. స్వప్న ప్రపంచం స్వప్నంలో ఉన్నవాడికి సత్యం, జాగ్రత్త ప్రపంచం జాగ్రత్తలో ఉన్నవాడికి పరమసత్యం. అందుకే నువ్వు ఇవన్నీ సత్యం అని పట్టుకొని బాధపడుతున్నావు, వేలాడుతున్నావు, పరకులాడుతున్నావు, మమేకం చెందుతున్నావు. స్వప్న ప్రపంచం స్వప్న ద్రష్టకు ఏ విధంగా సత్యంగా భాషిస్తుందో మేల్కొన్నవాడికి అది సత్యం కాదు. అలాగే స్వప్నానికి కారణం అంటున్న జాగ్రత్త ప్రపంచం కూడా సత్యమే అవ్వాలి నీకు. తస్యైవ స్వప్న దృశ్య ఏవ సత్ జాగరితం నతు అన్యేషాం. భాష్యభాగం. స్వప్నం స్వప్నద్రష్టకు మాత్రమే సత్యంగా కనిపించినట్లయితే జాగ్రత్త కూడా దానిని అనుభవించే జీవునికి మాత్రమే స్వతంత్ర సత్యంగా కనిపిస్తుంది. రెండూ ఒకేలాంటివి అన్నప్పుడు స్వప్నద్రష్టకు సత్యం అంటున్నారు కాబట్టి, కానీ వెంటనే నీకు తెలిసిపోయింది అది సత్యం కాదని. అది ఎంత గట్టిగా స్వప్నాన్ని సత్యంగా అక్కడ నమ్ముతున్నారో నీవు కూడా జాగ్రత్తను అంతే సత్యంగా ఇక్కడ నమ్ముతున్నావు. నిజానికి ఇది కొంచెం ఒక్క లెవెల్ మీదకెళ్ళి దృష్టికోణం మార్చి చూస్తే ఇది కూడా మిథ్యయే. తస్యైవ స్వప్న దృశ్యైవ సత్ జాగరితం నతు అన్యేషాం. కొంచెం వివరించుకోవాలి. తస్య ఏవ అంటే స్వప్నద్రష్టకు మాత్రమే ఏవ సత్ అంటే సత్యంగా కనిపించినట్లే. స్వప్నద్రష్టకు మాత్రమే సత్యంగా కనిపించినట్లే. తస్యైవ స్వప్నదృశ్య సత్. సత్ అంటే సత్యంగా కనిపిస్తుంది. జాగ్రత్త దానిని అనుభవించే జీవునికి మాత్రమే స్వతంత్ర సత్యంగా కనిపిస్తుంది. అలాగే జాగరితం సత్ ఎవరికి? జాగ్రత్తలో అన్నమాట. స్వప్నద్రష్టకు స్వప్నం సత్యం. అందుకే జాగ్రత్త దృష్టిలోకి జాగ్రత్త సత్యం, జాగ్రత్త పరమసత్యం. మరి నిజానికి స్వప్నం సత్యమా? కాదు. అలాగే నిజానికి జాగ్రత్త సత్యమా? కాదు. పారమార్థిక దృష్టిలో రెండూ చైతన్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రకాశించినటువంటి ఆభాసలే, ప్రతిభాసలే. ఇదే లాస్ట్ చిన్న వాక్యంలో ఒక మాట వేశారు, యథా స్వప్న ఇత్యభిప్రాయ అనే వాక్యాన్ని వేశారు. అంతా చెప్పేసి యథాస్వప్న ఇత్యభిప్రాయ, యథాస్వప్న ఇత్యభిప్రాయ విడదీస్తే వాక్యం యొక్క అంతరార్థము ఇదియే అన్నారు. అక్కడతో అయిపోయింది ఆర్గ్యుమెంట్. యాక్చువల్గా నెక్స్ట్ పారాగ్రాఫ్ అక్కర్లేదు, కానీ దాన్ని దృఢపరచడానికి కోసం మరో పారాగ్రాఫ్, మరో లైన్ రాశారు. ఏమిటా లైను? యథా స్వప్న దృశ్య ఏవ సన్ సాధారణ విద్యమాన వస్తువత్ అవభాసతే తథా తత్కారణత్వాత్ సాధారణ విద్యమాన వస్తువత్ అవభాసనం నతు సాధారణ విద్యమాన వస్తు స్వప్నవదేవ ఇత్యభిప్రాయ. ఇక్కడ ముఖ్యంగా ఒక కాన్సెప్ట్ పట్టుకోవాలి మీరు. సాధారణ విద్యమాన వస్తువు ఏమిటండి? సాధారణ విద్యమాన వస్తువు అంటే విద్యమానము తెలియచున్నది, వస్తువు ఆబ్జెక్టు. దీంట్లో సాధారణంగా తెలియడం, అసాధారణంగా తెలియడం రెండు ఉంటాయండి. అలా కాదు. సాధారణ వస్తువు అంటే మీరు ఒక వస్తువుని చూశారు, మీకు కనిపించింది, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకొక ఆయన వచ్చారు, ఆయన కూడా వస్తువు కనిపించింది. అంటే జనరలీ సీన్. సాధారణం అంటే మీకు మాత్రమే కాకుండా జనరలీ సీన్ బై ఎవ్రీబడి ఎల్స్ ఇన్క్లూడింగ్ యూ. స్వప్నంలో ఎలాగా? మీరు అక్కడ పూరి చూశారు స్వప్నంలో, అది సాధారణ విద్యమానం కాదు, మీకు మట్టుకే విద్యమానం. ఇంకొకరికి మేము చెప్పిన వాళ్ళకి అర్థం కాదు ఎటువంటి స్వప్నము. మీరు ఆ స్వప్నంలోకి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించలేరు. ఇక్కడ అలా కాదు. జాగ్రత్తలో సాధారణ విద్యమానం వస్తూ ఉన్నది. అంటే నాకు ఇగో ఈ ల్యాప్టాప్ ఉంది,
నేను ల్యాప్టాప్ దగ్గర మాట్లాడుతున్నాను. ఇక్కడి నుంచి నేను ఇంకొక రూమ్లోకి వెళ్ళాను, ఇంకొకరు వచ్చారు, వాళ్ళు ల్యాప్టాప్ చూస్తున్నారు. అంటే సాధారణ విద్యమాన వస్తువు అంటే జనరలీ పెర్సీవ్డ్ బై ఎవ్రీబడి ది ఆబ్జెక్ట్. ఓకే, అది తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకుంటే మిగతాది అర్థమవుతుంది. సో స్వప్నంలో ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ జనరలీ పర్సీవ్డ్, దే ఆర్ స్పెషలీ పర్సీవ్డ్ బై ద స్వప్న ద్రష్ట, బై ద డ్రీమర్. ఓకే, whereas in the Jagrata, the objects are objectified not only by the drashta, by several other drashtas also. That is why ఇవాళ మనము ఒక హాల్లోకి వెళ్ళాం, పాఠం విన్నాము, మళ్ళీ రేపు వెళ్ళాము, ఆ హాల్ అక్కడ ఉంటుందని మనకు తెలుస్తుంది. నిద్రపోయాము, నిద్రలేసరికి ఇంట్లో వస్తువులు అక్కడ ఉంటాయని మనకు తెలుస్తుంది. ఎందుకంటే సాధారణ విద్యమాన వస్తువు. ఓకే, మొదటి భాష్యవాక్యంలో సూచించినటువంటి దాన్ని శంకరులు రెండవ వాక్యంలో మరింత దృఢపరుస్తున్నారు. యథా స్వప్న స్వప్న దృశ్య ఏవ సన్ అని మొదలెట్టారు. అంటే ఏ విధముగానైతే స్వప్న స్వప్నము, స్వప్న దృశ్య అంటే స్వప్న ద్రష్టకు ఏవా మాత్రమే సన్ ఉనికిలోనున్నదో, యథా ఏ విధముగా స్వప్న స్వప్నము, స్వప్న దృశ్య అంటే స్వప్న ద్రష్టకు స్వప్నం చూస్తున్న వాడికి ఏవా మాత్రమే సన్ ఉనికిలో ఉందో అతనికి అది పరిమితమైన ప్రతిభాసగా కనిపించింది. అందరికీ తెలియదుగా ఆయన ఏం స్వప్నంగా అన్నాడు. స్వప్నంలో ఉన్నంత కాలము స్వప్న ద్రష్ట తాను చూస్తున్న స్వప్న ప్రపంచము తన మనసులో అనుభవం పైన ఆధారం పడి ఉన్నదని భావించడు. బయటనున్నటువంటి దృశ్యంగా చూస్తాడు. ఎప్పుడు? స్వప్నంలో. ఎవరు? స్వప్న ద్రష్ట. అంటే స్వప్న ద్రష్టకు మాత్రమే ఉనికిలో ఉన్నప్పటికీ అతనికి అది పరిమితమైనటువంటి ప్రతిభాసగానే కల్పించింది. స్వప్నంలో ఉన్నంతకాలం స్వప్న ద్రష్ట తాను చూస్తున్న ప్రపంచం తన మనసులోని అనుభవాల మీద ఆధారపడి ఉందని ఎవరు అనుకోరు. స్వప్నంలో ఉన్నప్పుడు ఈ పులి నా మనసే కల్పించింది, దీని గురించి నాకెందుకు భయము, ఈ 1,00,000 రూపాయలు నాకు మనసే కల్పించాయి, నిజానికి లేవు, దీనికి నేను ఉబ్బిపో అక్కర్లేదు అని భావించరు. తనకు వెలుపల ఆ ప్రపంచం స్వతంత్రంగా ఉందని, అందులోని వ్యక్తులు, ప్రదేశాలు, వస్తువులు తన మనసుకు సంబంధం లేకుండానే ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ కలిగి ఉన్నాయని, అవి సాధారణ విద్యమాన వస్తువులని, అంటే నా చేతనే కాదు ఇతరుల చేత కూడా చూడబడుతూ ఉంటాయని, నేను చూడకపోయినా అక్కడే ఉంటాయని అని అవభాసతే, ప్రొజెక్టెడ్. చూడండి, స్వప్నంలో స్వప్న ద్రష్ట ఉన్నాడు. కమల గారు ఆవిడ స్వప్నంలో ఒక బ్యూటిఫుల్ గార్డెన్ చూశారు. ఆ బ్యూటిఫుల్ గార్డెన్ ఆమె కంటే భిన్నంగా సాధారణ విద్యమాన వస్తువుగా, అంటే అందరి చేత కూడా చూడబడేటటువంటి ఉద్యానవనంగా, ఒక గార్డెన్గా ఉన్నది అనేటటువంటి భావన స్వప్నంలో ఉన్నటువంటి కమల గారు కలుగుతుంది. స్వప్నంలో ఉన్నప్పుడు ఇది నా మనసే కల్పించింది, ఈ గార్డెన్ వేరే లేదు, ఈ బృందావన్ గార్డెన్ అనేటిది నా మనసు కల్పితమే అని తెలుసుకోలేకపోతున్నారు. అది సాధారణ విద్యమాన వస్తువు అంటే నాకే కాదు అందరికీ తెలుస్తుంది, నేను ఇవాళ వెళ్ళిపోయి మళ్ళీ రేపు వచ్చి చూసినా ఇది ఇక్కడే ఉంటుంది అని అవభాసతే, ప్రొజెక్టెడ్. ఇక్కడ సాధారణ అంటే ఒక్క తనకు మాత్రమే కాక అందరికీ సమానంగా లభించే బాహ్య వస్తువు అని అర్థం. జనరల్ అని అర్థం. సాధారణం. నాట్ ఓన్లీ స్పెషల్ ఫర్ మీ దిస్ గార్డెన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్ టు ఎగ్జామిన్ అండ్ ఆల్సో డిస్కస్ విత్ మీ. విద్యమాన వస్తువు అంటే ద్రష్ట దానిని అనుభవించినా అనుభవించకపోయినా తనంతట తాను ఉనికిలో ఉండేదాన్ని విద్యమాన వస్తువు ఉంటుంది. ఈ హాలు, ఈ రూము, ఈ ల్యాప్టాపు, నేను దీన్ని వాడుతున్నా, ఇక్కడ ఉన్నా లేకపోయినా ఇవి విద్యమాన వస్తువులు అక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఎవరికైనా సరే సాధారణ విద్యమాన వస్తువు అని అవభాసతే. స్వప్న వస్తువులకు వాస్తవంగా అటువంటి బాహ్యమైన స్వతంత్ర సత్తా లేకపోయినప్పటికీ స్వప్న ద్రష్టకు అటువంటి వస్తువుల వలె, ఎటువంటి వస్తువులు? తనకంటే భిన్నంగా బాహ్యంగా ఉంటూ విద్యమాన వస్తువులుగా ఉంటూ అవి
తను చూచినా చూడకపోయినా వస్తువులు ఉన్నాయనుకుంటూ తనకే కాకుండా ఇతరులకు కూడా అనుభవం అవుతున్నాయి అనే భావన స్వప్నంలో ఉంటుంది. ఇక్కడ అవభాసతే అనే పదము అత్యంత పదం. వస్తువత్ అస్థి అయితే మరి ప్రాబ్లమే లేదు. అది అవభాసతే, వస్తువు వలె ప్రొజెక్ట్ అవుతుంది, నిజంగా ఉన్నది కాదు, నిజంగా ఉన్నట్లుగా ప్రకాశిస్తున్నది. అవభాసతే. వాటిని చూచినప్పుడు అతనికి కలిగే సత్యప్రతీతి, ఎవరికి? స్వప్నద్రష్టకు. మన కమలమ్మ గారికి కలిగే స్వప్న ప్రతీతి జాగ్రత్త అవస్థలో మనకు కలిగే సత్యప్రతీతి కంటే ఏమి డిఫరెంట్ కాదు, తక్కువ కాదు. స్వప్నంలో స్వప్నము ఎంత సత్యము, స్వప్నంలో వస్తువులు ఎంత బయట ఉన్నాయి, అవి ఎంత దృశ్యమాన విద్యమాన వస్తువులు, ఎంత సాధారణ విద్యమాన వస్తువులు అని భావిస్తున్నాడో, నిజానికి అక్కడ వస్తువు లేకపోయినా అంతటి సత్యత్వం కూడా ఈ జాగ్రత్త వస్తువుల మీద కూడా మనకు అనిపిస్తుంది. అంతా సత్యమేనని అనిపిస్తుంది. అయినప్పటికీ వాట్ ఈస్ ద ట్రూత్? మేల్కొన్న తరువాత స్వప్నదృష్టకు భిన్నమైనటువంటి స్వతంత్ర సత్వ సాధారణ విద్యమాన వస్తువు లేదు. స్వప్నద్రష్ట మేల్కొంటే ఆ స్వప్నంలో చూసినటువంటి వస్తువు సాధారణ విద్యమాన వస్తువు ఇంకొకరికి చూపిద్దామంటే ఆ గార్డెన్ లేదు అక్కడ. అనుభవిస్తున్న సమయంలో ఒక వస్తువు సత్యంగా కనిపించడం మాత్రమే దాని పారమార్థిక సత్యత్వానికి ప్రమాణం కాదు. అనుభవిస్తున్న సమయంలో ఆ వస్తువు సత్యంగా అనిపించడం, కనిపించడం పారమార్థిక సత్తాని, అబ్సల్యూట్ రియాలిటీని ఎస్టాబ్లిష్ చేయదు, పారమార్థిక సత్యత్వానికి ప్రమాణం కాదు. ఇదే ఆత్మబోధలో స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సతి అసద్భవేత్. స్వకాలే స్వప్నకాలే ఆ కాలమునందు సత్యవత్ నిజమా అన్నట్లు భాతి తోచుతున్నది, ప్రబోధే సతి మెలకువ వస్తే అసద్భవేత్ అది ఉత్తుత్తి పుళక్కి నిత్య మృష ఔస్తుకం భవేత్ తెలుస్తుంది. Now, what did we understand with all this discussion? There are two things. One is the pratiti, the other is the paramarthika sattva. ఒకటి ప్రతీతి, రెండవది అబ్సల్యూట్ రియాలిటీ. ఒకటి అపియరెన్స్, రెండవది అబ్సల్యూట్ రియాలిటీ. ఒకటి ప్రతీతి, ఇంకొకటి పారమార్థిక సత్తా. ఈ రెండిటి మధ్య భేదాన్ని అవభాసతే అనే పదాన్ని సూచిస్తుంది. పారమార్థిక సత్తా ప్రొజెక్ట్ అవ్వక్కర్లేదు, ప్రతీతి అనేది అవభాసమానం కావాలి. తథా తత్కారణత్వాత్, ఇదే నియమాన్ని తథా అదే విధముగా తత్కారణత్వాత్ ఈ కారణాన్ని, ఈ డిస్కషన్ని, ఈ నియమాన్ని, ఈ అనాలజీని ఎక్స్టెండ్ చేయి, జాగ్రత్త ప్రపంచానికి అన్వయం చేయి. లోక ప్రసిద్ధమైన భావం ప్రకారంగా జాగ్రత్త స్వప్నానికి కారణం నువ్వే చెప్పావుగా, అందరూ అంటున్నారు. సార్ నేను చెప్పలేదు సార్, అందరూ అంటున్నారు. సరే, అందరూ అదే అంటున్నారు, జాగ్రత్త స్వప్నానికి కారణం అంటున్నారు. కార్యకారణ సంబంధాన్ని ఒప్పుకుందాం, అభ్యుపేత్యంగా అంగీకరిద్దాం. కారణమైనటువంటి జగత్తు కార్యమైన స్వప్నంతో సమానమైనటువంటి సత్తాక్రమానికి చెంది ఉండాలి. అంటే స్వప్నం నీకు తెలిసి మెలకు వచ్చిన వెంటనే మిథ్యని తెలిసిపోయింది. ఈ జాగ్రత్త కూడా అప్పుడు మిథ్య అయి ఉండాలి, అది లేకపోతే స్వప్నం సత్యమై ఉండాలి. రెండులో ఏదో ఒకటి అవ్వాలి. రెండూ ఒకే సత్తాక్రమానికి చెందితే స్వప్నం సత్యము అని నువ్వు, స్వప్నం మిథ్య అంటే జాగ్రత్త మిథ్య అనాలి. జాగ్రత్త సత్యం అంటే స్వప్నం కూడా సత్యం అనాలి. నీ దగ్గర స్వప్నం సత్యమని చెప్పడం నీకు ఎవిడెన్స్ లేదు. కాబట్టి జాగ్రత్త సత్యం అనే ఆర్గ్యుమెంటు స్వప్నం సత్యం అనేటువంటి ఆర్గ్యుమెంట్తో చెప్పలేవు. ఎందుకు? స్వప్నం సత్యం కాదని అందరికీ తెలుస్తుంది. స్వప్నం మిథ్య అవుతే జాగ్రత్త కూడా మిథ్య అవ్వాలి. ఎందుకు? రెండు కార్యకారణ సంబంధం చెప్తున్నావు, రెండు ఒకే సత్తాక్రమం కలిగి ఉండాలి అంటూ వాదిస్తున్నారు. కార్యకారణ సంబంధాన్ని అభ్యుపేతంగా అంగీకరిస్తే కారణమైన జగత్తు కార్యమైన స్వప్నంతో సమానమైనటువంటి లెవెల్ ఆఫ్ రియాలిటీ, ఆర్డర్ ఆఫ్ రియాలిటీ సత్తాక్రమానికి చెందినది ఉండాలి. ఒకటి రెండు మిథ్య కావాలి, స్వప్నం మిథ్య, సో జాగ్రత్త మిథ్య. ఓకే, జాగ్రత్త సత్యమని వాదిస్తే అయితే స్వప్నం సత్యమని ప్రూవ్ చేయి. ఇప్పుడు అది పాసిబుల్ కాదు. కాబట్టి జాగ్రత్త ప్రపంచం బాహ్యంగా స్వతంత్రంగా ఉన్న వస్తువులా కనిపిస్తున్నదే కానీ ఆత్మకు భిన్నమైనటువంటి పారమార్థిక సత్తాను కలిగిన ఒక సాధారణ విద్యమాన వస్తువు కాదు.
స్వప్నం స్వప్నదృష్ట చైతన్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రకాశించినట్లే జాగ్రత్త ప్రపంచం కూడా ఆత్మ చైతన్యాన్ని ఆధారం చేసుకొని ప్రకాశిస్తుంది. స్వప్నం ప్రాతిభాషిక సత్తకు చెందితే జాగ్రత్త ప్రపంచం వ్యావహారిక సత్తాకు చెందింది. వ్యవహార దృష్టిలో జాగ్రత్త స్వప్నం కంటే కొంచెం స్థిరంగా ఉంటుంది, అందరికీ సాధారణంగా అనుభవం అవుతుంది, నియమబద్ధంగా ఉన్నది. ఇగో ఈ ప్రపంచంలో విశ్వంలో అన్నీ ఎంత సిస్టమేటిక్గా ఉన్నాయి అనిపిస్తోంది. ఈ భేదాన్ని అద్వైతం వద్దనడంలే. ఎస్, ఇట్ ఈస్ కంపారిటివ్లీ స్టేబుల్, ఇట్ ఈజ్ సాధారణ విద్యమాన వస్తువు, జాగ్రత్త నియమంగా ఉంది, ఆర్డర్లీగా ఉంది. నోబడీ సేస్ ఇట్ ఈస్ నాట్. కానీ పారమార్థిక దృష్టిలో ఈ రెండిటికి ఆత్మ కంటే భిన్నమైన స్వతంత్ర సత్తా లేదని నిరాకరిస్తున్నాము. సమష్టి మాయాశక్తి చేత వ్యక్తమై బ్రహ్మ చైతన్యం ఎందువల్ల అలా కనిపిస్తుంది? సమష్టి మాయాశక్తి చేత వ్యక్తమై బ్రహ్మ చైతన్యాన్ని ఆధారంగా చేసుకున్న జగత్తు వ్యవహార కాలంలో అనుభవయోగ్యంగా ఎక్స్పీరియన్సిబిలిటీ, ట్రాన్సాక్షనాలిటీ, యూటిలిటీ కూడా కలిగి ఉంటుంది. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు జాగ్రత్త కనిపించకుండా పోదు. అది ఆత్మకు భిన్నమైన స్వతంత్ర సత్య వస్తువు కాదనే జ్ఞానం కలుగుతుంది. స్వప్నం నుంచి మేల్కొన్నప్పుడు స్వప్నం కనిపించకుండా పోతుంది. జాగ్రత్త నుంచి పరమార్థ స్థితిలో చూస్తున్నప్పుడు జాగ్రత్త కనిపించకుండా పోదు. ఆత్మ కంటే స్వతంత్రమైన సత్య వస్తువు కాదు అనే జ్ఞానం కలుగుతుంది. స్వప్నం నుండి మేల్కొన్నప్పుడు స్వప్న ప్రపంచం సత్యత్వం బాధితమైంది. అలాగే ఆత్మజ్ఞానంలో జాగ్రత్త ప్రపంచపు పారమార్థిక సత్యత్వము కూడా బాధితమవుతుంది. స్వప్నంలో బాధితమే కాదు, నాశం కూడా అవుతుంది. ఇక్కడ బాధితమే అవుతుంది, నాశము అవనక్కరలేదు. స్వప్నవదేవ ఇత్యభిప్రాయ అంటూ ముగించారు ఆ వాక్యానికి. లోతైన తాత్పర్యం ఇదే. ఈ రెండు భాష్య వాక్యాలు పరస్పర పూరకాలు, వన్ కాంప్లిమెంటరీ టు అదర్. మొదటి వాక్యం జాగ్రత్త స్వప్నాల మధ్య ప్రసిద్ధమైన కార్యకారణ సంబంధాన్ని విచారిస్తే, రెండవది రెండింటి సమాన సత్తాను సూచిస్తే, రెండవ వాక్యం సమాన సత్తకు అంతరార్థాన్ని, సాధారణ విద్యమాన వస్తువత్తు అనే దాన్ని పట్టుకొని అది ఎపీరెన్సే, ఇక్కడ కూడా ఎపీరెన్సే అంటూ వివరిస్తుంది. స్వప్నము జాగ్రత్త తమ తమ అనుభవ కాలంలో స్వకాలే సత్యవత్పాతి స్వతంత్ర సత్యాలు అనిపిస్తాయి. రెండు ద్రష్ట యొక్క చైతన్యాన్నే ఆధారంగా చేసుకుని ప్రకాశిస్తున్నాయి. వాటిలో కనిపించే గ్రాహక గ్రాహ్య ద్వైతం చైతన్యంలోనే అవభాసమవుతుంది. రెండు అవస్థలకు సాక్షి అయి వాటి ఆగమన నిష్క్రమణల చేత ఏమాత్రము మార్పు చెందని, రెండు అవస్థలకు సాక్షి అయి వాటి యొక్క రాకపోకలకు ఏమాత్రము మార్పు చెందని ఆత్మయే పారమార్థిక సత్యం. అక్కడతో ఈ కారిక అయిపోయింది. అయితే 38వ కారికకు పునాది వేస్తున్నారు. అవతారిక పూర్వపక్షం వాళ్ళు లేచి కూర్చున్నారు. పడుకున్నారని కాదు, దే కమ్ టు ద ఫోర్ ఫ్రంట్. నను అంటే దెర్ ఇస్ అన్ అబ్జెక్షన్, కానీ ఒక అభ్యంతరం. నను అంటే we have a problem, we want to object it. నను స్వప్న కారణవత్వేపి జాగ్రత్త వస్తును నా స్వప్నవత్ అవస్థుతం అత్యంత చరోహి స్వప్న జాగ్రత్తంతో స్థిరం లక్ష్యతే. చాలా గట్టిగా వాదించాడు. ప్రజ్ఞావాదాంశ భాషసే. అయ్యా, స్వప్నాన్ని జాగ్రత్తని కార్యకారణ సంబంధంతో పోల్చారు. అలా పోల్చినప్పుడు అది మిథ్య, ఇది దాన్ని బట్టి ఇది కూడా ఒకే సత్యత్వం ఉండాలి, ఇది కూడా మిథ్య అని చెప్పారు. కానీ అక్కడ వస్తువుల సమాచారం ఏమిటి, ఇక్కడ వస్తువుల సమాచారం ఏమిటి? స్వప్నంలో ఉన్న వస్తువులు ఏదైనా మిగులుతుందా? పోతున్నాయి. ఈ అత్యంత చలోహి అవి మారిపోతు ఉండడం లేదు, అత్యంత చలోహి. మరి జాగరితంతో స్థిరం లక్ష్యతే. ఇక్కడ ఉన్నవి మేబీ ఎటర్నల్గా కాకపోయినా కొన్నాళ్ళు ఉంటున్నాయి కదా. ఈ పర్వతాలు, చెట్లు, వనాలు, ఊళ్ళు, గ్రామాలు అన్ని స్థిరంగా ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు ఇంత స్థిరత్వం కలిగి
సాధారణ విద్యమాన వస్తువులుగానున్నటువంటివి నాకే కాకుండా ఇతరులకు కూడా తెలుస్తున్నవి. నిజంగా నా నా చైతన్యం నుంచే ప్రొజెక్ట్ అవుతే నాకే తెలియాలి, స్వప్నంలోలాగా మిగతా వాళ్ళకి తెలియకూడదు. మరి ఇక్కడ అందరికీ తెలుస్తున్నాయి, మళ్ళీ నాకే మళ్ళీ వస్తే తెలుస్తున్నాయి. అక్కడ కొన్నాళ్ళు ఉంటున్నాయి, కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని ఉన్నాయి. మనిషి ఉన్నా లేకపోయినా వస్తువులు అక్కడ ఉంటున్నాయి. ఇది స్థిరం లక్ష్యతే. స్వప్నంలోనేమో అత్యంత చలము. ఈ రెండింటిని ఎలా కంపేర్ చేస్తాము అంటూ ఒక అబ్జెక్షన్ రైజ్ చేశాడు. ఈ వాక్యం కారిక 38కి అవతారికగా వచ్చింది. గౌడపాదాచార్యులు జాగ్రత్త ప్రపంచాన్ని స్వప్న ప్రపంచానికి కారణమని లోకంలో అంగీకరిస్తున్న భావనను స్వీకరించి, కారణమైనటువంటి జాగ్రత్త, కార్యమైనటువంటి స్వప్నము ఒకే సత్తాక్రమానికి చెందినవి. స్వప్నం మిథ్య కాబట్టి జాగ్రత్త కూడా మిథ్య పో అన్నారు. కుదరదు అంటున్నాడు పూర్వపక్షి. ఈ నిర్ణయాన్ని పూర్వపక్షి అంగీకరించలేక అన్నాను, కానీ నాకు అభ్యంతరం ఉంది అంటూ వాదనను ప్రారంభిస్తున్నాడు. ఏమిటి అభ్యంతరం? జాగ్రత్త అవస్థ స్వప్నానికి కారణమని మేము అంగీకరిస్తామండి. మీరే కాదు, మీరు అంగీకరించరు, సరే చాలామంది అంగీకరిస్తారు. మేము కూడా జాగ్రత్త అవస్థ స్వప్నానికి కారణమని అంగీకరిస్తాము. అంత మాత్రం చేత జాగ్రత్త ప్రపంచాన్ని కూడా స్వప్నంలాగా అవస్తువు అంటే సత్తా లేదు అని నిర్ణయించలేము అనేది అతని ప్రధాన అభ్యంతరం. స్వప్న కారణత్వేపి స్వప్నము స్వప్నమునకు కారణము జాగ్రత్త అయినప్పటికీ, స్వప్న కారణత్వము అయినప్పటికీ, జాగ్రత్త అనుభవమే స్వప్నానికి కారణమనే విషయాన్ని మేము నిరాకరించడం లేదు. లెట్ ఇట్ బి దేర్. స్వప్న కారణం జాగ్రత్త అనేటటువంటి లోకానుభవమును మేము ఒప్పుకున్నాము. కానీ జాగ్రత్తలో చూసినవే స్వప్నంలో వ్యక్తమవుతాయని మేము కూడా అంగీకరిస్తున్నాం. కానీ జాగరిత వస్తున నా స్వప్నవత్ అవస్థుతం. అయితే కారణమైనది కార్యమైనది ఒకే సత్యస్థాయిని కలిగి ఉండాలి అనేటటువంటి నిర్ణయాన్ని మేము అంగీకరించాము. ఎందుకు? మీరేంటన్నారు? జనరల్ అబ్జర్వేషన్ ఏమిటి? జాగ్రత్త స్వప్నమునకు కారణము, జాగ్రత్త యొక్క కార్యము స్వప్నం. వి అగ్రీ విత్ దట్. బట్ యు ఆర్ సేయింగ్ స్వప్న ఇస్ మిథ్య, దేర్ఫోర్ జాగ్రత్త మస్ట్ బి మిథ్య బికాస్ ఆఫ్ ది కామన్ గ్రౌండ్ ఉండాలి, రెండిటికీ ఒకే సత్యస్థాయి ఉండాలి అని మీరు అంటున్నారు. దాన్ని మేము ఒప్పుకోము. ఎందుకు ఒప్పుకోము? నిజమైన జాగ్రత్త అనుభవము మనసులో ఒక సంస్కారాన్ని కలిగించి అదే స్వప్నం కావచ్చు. సత్యమైన వస్తువు అసత్యమైన ప్రతిబింబానికి కారణం కావడంలో విరోధం లేదు. జాగ్రత్త వస్తున, ఇప్పుడు కమ్ టు జాగ్రత్త అంటున్నారు. ఏమిటి జాగ్రత్త వస్తున? జాగ్రత్తలో ఉన్నటువంటి జాగ్రత్త స్థితమైన వస్తువులు, జాగ్రత్త అవస్థలోని వస్తువులకు నా స్వప్నవత్ అవస్తుత్వం, స్వప్నములో వస్తువు వలె మిథ్యాత్వము ఆపాదించవద్దు అంటున్నాడు. ఎందుకు? అవస్తుత్వం అనే పదాన్ని సంపూర్ణమైన అభావంగా చూడకూడదు, అంటే పూర్తిగా లేదు అని చూడకూడదు. స్వప్నము అసలు అనుభవింపలేదని ఎవరు అనలేదు కదా. స్వప్నము అవస్తుత్వం వాడు అనడం లేదు. స్వప్నము వస్తుత్వమే స్వప్నంలో, జాగ్రత్తలోకి వచ్చేసరికల్లా అవస్తు అయిపోయింది. అలాగా అనుభవ కాలంలో స్పష్టంగా ఉంది. మేల్కొన్న తరువాత స్వప్న దృష్టకు భిన్నమైన బాహ్య స్వతంత్ర సత్తా లేదు. స్వప్నంలో కావాలంటే దాన్ని అవస్తు అనండి. ఇక్కడికి వచ్చేసరికి జాగ్రత్తలో స్వప్నవత్ నా అవస్తుతత్వం. ఇట్ ఈస్ నాట్ లైక్ ద సేమ్. ద ఆబ్జెక్ట్ దేర్ ఈస్ నాట్ ద సేమ్ యాజ్ దిస్. వై? 2 reasons. 1, స్వప్నం కరిగిపోయిన తరువాత కూడా ఆ వస్తువు అక్కడ లేదు. ఇక్కడ జాగ్రత్తలో ఉన్న వస్తువు నేను నిద్రించినా నిద్రించకపోయినా ఆ వస్తువు అలాగే ఉంది. అది అత్యంత చలము, వెరీ ట్రాన్సిటరీ. ఇది స్థిరత్వాన్ని కలిగి ఉంది. ఇది సాధారణ విద్యమాన వస్తువు. ఇక్కడున్నది నేనే కాదు, అందరూ చూడగలరు. అక్కడున్నది అసాధారణ విద్యమాన వస్తువు, అంటే ఒక్కడికే కనిపిస్తుంది, మిగతా వాళ్ళకి కనపడండి. ఈ కారణాల వల్ల అక్కడున్న వస్తువు అది అవస్తుత్వం, ఇది అవస్తుత్వం కాదు అంటున్నాడు. జాగ్రత్త ప్రపంచాన్ని అవస్తువుగా పరిగణించడం సాధ్యం కాదు.
ఎందుకంటే స్వప్న ప్రపంచం స్వప్న దృష్ట అనుభవించినంత కాలమే ఉంటుంది, మియర్లీ రిస్ట్రిక్టెడ్ టు ద పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డ్రీమ్. కానీ జాగ్రత్త ప్రపంచం ఒక వ్యక్తి అనుభవంతో ప్రారంభమై అతని అనుభవం ముగియగానే జాగ్రత్త ప్రపంచం అంతరించిపోలేదు. అమెరికా వెళ్ళారు ప్రసాదరావు గారు, అమెరికా చూశారు, మళ్ళీ వచ్చారు. అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళ అనుభవం ఏంది, ఇక్కడికి వచ్చిన తర్వాత అమెరికా లేదా ఏమిటి? అనుభవం ముగిసిపోయినా అది అక్కడే ఉంది కదా. అతను వస్తువును చూడకపోయినా దాన్ని ఇంకొకరు చూడగలరు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ వస్తువు అక్కడే కొనసాగుతుంది. ఈ సాధారణ అనుభవమే జాగ్రత్త ప్రపంచానికి స్వతంత్ర సత్తా ఉన్నదనడానికి వాదన. అయ్యా, జాగ్రత్త స్వప్న ప్రపంచం స్వప్నం కన్నవాడికి తప్ప మరొకటి ఎవరికైనా తెలిసిందా? లేదండి, వాడు ఒక్కడికే తెలిసింది. రెండోది, వాడు స్వప్నంలోంచి బయటకు వచ్చేసిన తర్వాత వాడికి లేదు, అది ఏమైంది, ఆ వస్తువు లేకుండా పోయింది. ఇక్కడ అలా ఉందా? అలా లేదు. ఒక ఒక వ్యక్తి ఉన్నా లేకపోయినా వస్తువు అక్కడే ఉంది. వీడొక్కడికే కాకుండా మిగతా వాళ్ళకు కూడా సాధారణ అనుభవం కలుగుతుంది, సాధారణ విద్యమాన వస్తువు అంటూ వాదిస్తున్నారు. ఈ వాదాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎలాగా? అత్యంత చలోహి స్వప్న, స్వప్న స్వప్నము, హి నిశ్చయంగా, అత్యంత చలహ చాలా ట్రాన్సిటరీ, అత్యంత చంచలమైనది. స్వప్నంలో వ్యక్తులు, ప్రదేశాలు, సంఘటనలు ఎటువంటి స్థిరమైన నియమం లేకుండా వెంటనే మారిపోతున్నాయి. ఇవాళ నేను ఇక్కడ ఉన్నట్టు కలగంటున్నాను, ఆ కళలోనే వెంటనే అమెరికాలో ఉన్నట్టు కలగంటున్నాను. వెంటనే మారిపోతున్నాయి. ఒక ప్రదేశం వెంటనే మరో ప్రదేశంగా మారిపోతుంది. ఒక అనుభవం ఇంకో అనుభవం అయిపోతుంది. ఒక సంఘటనకి ఇంకొక సంఘటనకి సంబంధం లేనటువంటి పూర్వాపర సంబంధం లేని అసహజమైన విధంగా నేను మా మనవడితో మాట్లాడుతూ ఉంటాను స్వప్నంలో. ఈ లోపల మా తాతగారు, ఎప్పుడో చనిపోయిన మా తాతయ్య గారు, నేనే చూడలేదు, ఆయన వచ్చి మా మనవడితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఇటువంటివి జాగ్రత్తలు ఎక్కడన్నా ఉన్నాయండి? ఎలా? హౌ కెన్ యూ ఈక్వేట్ ది స్వప్న వస్తు విత్ జాగ్రత్త వస్తు? అత్యంత చలోహి స్వప్న, వేరే జాగ్రత్తంతో స్థిరం. జాగ్రత్తం ఈజ్ రిలేటివ్లీ పర్మనెంట్. మే నాట్ సే బ్రహ్మంత పర్మనెంట్ కాపోవచ్చు, బట్ ఇట్ హెస్ గాట్ సమ్ స్థిరత్వ, సమ్ సార్ట్ ఆఫ్ కంటిన్యూటీ ఈజ్ దేర్. హౌ కెన్ యూ కంపేర్ బోత్? స్వప్నం ముగిసిన తరువాత అదే ప్రపంచాన్ని వెళ్ళి తిరిగి ఎవరూ చూపించలేరు. ఆ స్వప్న ద్రష్టే మళ్ళీ ఆ ప్రపంచంలోకి వెళ్ళలేడు. ఒక రోజు అయిపోతే ఆ స్వప్నమే మర్చిపోతాడు. స్వప్న ద్రష్ట మేల్కొన్న క్షణంలోనే స్వప్నపు వ్యవహారం ముగిసిపోతుంది. దాని స్థితి వ్యక్తిగతమైనది, ఇండివిజువలిస్టిక్, అసాధారణమైనది, స్పెషల్, నాట్ జనరల్, వెరీ చెలోహి, క్షణికమైనది, అనియతమైనది, వెరీ డిజార్డర్లీ. అందువలన అది స్వతంత్ర వస్తువు కాదని అంగీకరించవచ్చును. కానీ జాగరితం స్థిరం లక్ష్యతే, జాగ్రత్త ప్రపంచం స్థిరంగా కనిపిస్తోంది కదా. నిన్న చూసినటువంటి ప్రసాదరావు గారి ఇల్లు ఇవాళ వెళ్ళినా మళ్ళీ అక్కడే ఉంది కదా. ఒక వ్యక్తి చూసిన వస్తువు ఇతరులు కూడా చూడగలుగుతున్నారు కదా. ఒకే ప్రపంచంలో అందరూ పరస్పరం వ్యవహరిస్తున్నారు కదా. కార్యకారణ నియమాలు, దేశకాల క్రమము, ప్రకృతి నియమాలు జాగ్రత్త వ్యవస్థలో సాపేక్షికమైన రిలేటివ్ రియాలిటీతో స్థిరత్వంతో పనిచేస్తున్నాయి. నేమి నాట్ అబ్సల్యూట్, బట్ రిలేటివ్ రియాలిటీ ఈస్ కంటిన్యూయింగ్, ఇజంట్ ఇట్? మనం నిద్రపోయినప్పుడు ప్రపంచం అంతరించిపోయి మేల్కొన్నప్పుడు కొత్తగా పుట్టినట్లు ఎవరికీ అనుభవం లేదు. నేను పడుకున్నాను, ఇల్లు అంతా వ్యానిష్ అయిపోయింది, మళ్ళీ పొద్దున్న లేచాక ఇల్లు కొత్తగా పుట్టింది, అలా అనుభవం ఎవరికైనా ఉందా? స్వప్నంలో అయితే అలా ఉంది. మనం చూడని సమయంలో కూడా వస్తువులు కొనసాగుతున్నాయి, ఇతరుల అనుభవం ద్వారా తెలుస్తుంది. దీనినే సాధారణ విద్యమాన వస్తువు అన్నాం. మన పుట్టుకకు ముందే ప్రపంచం ఉందని మా అమ్మ చెప్పింది. నువ్వు పుట్టడానికి ముందు మా తమ్ముడు మేము అక్కడ కలిసి విజయనగరం దగ్గర ఉండేవాళ్ళం రా అంటే, మన పుట్టక ముందు ప్రపంచం, మన మరణానంతరం కూడా అది కొనసాగుతుందని అందరికీ తెలుసు. కనుక స్వప్న ప్రపంచంలో ఉన్న వస్తువును జాగ్రత్త ప్రపంచంలో ఉన్న వస్తువుతో కంపేర్ చేయవద్దు. దే ఆర్ నాట్ ఆఫ్ ద సేమ్ స్టేటస్. వై? స్వప్న ప్రపంచ ఈజ్ వ్యక్తిగత, ఇండివిజువల్ ఓరియంటెడ్, క్షణికం, అనియతం. జాగరితంతో స్థిరం లక్ష్యతే, జాగరితంలో ఉన్న వస్తువులు రిలేటివ్గా చాలా కాలం ఉంటున్నాయి. నాకే కాకుండా ఇతరులకు అనుభవం అవుతున్నాయి. నాకు ఈనాడే కాకుండా మళ్ళీ ఇంకొకసారి విజిట్ చేస్తే కూడా అది అనుభవం అవుతుంది. కాబట్టి రెండిటిని ఈక్వేట్ చెయ్యొద్దు అని చెప్తున్నారు పూర్వపక్షం. ఆన్సరు ఇక్కడ లేదు.
39వ కారికలో. ఈ స్థిరత్వము, సార్వజననీయ అనుభవ యోగ్యత, దేశకాల నియమబద్ధత ఇవన్నీ జాగ్రత్త ప్రపంచం స్వప్నం లాంటి వ్యక్తిగత ప్రతిభాస కాదు అని పూర్వపక్షి చూపించేటటువంటి ఆధారాలు మనకు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఆధారాలు. అవును, కరెక్ట్గా ఆర్గ్యూ చేశాడండి పూర్వపక్షి. అవడో కానీ చాలా స్మార్ట్ బాయ్ తెలుస్తోంది. స్థిరం అంటే జాగ్రత్త ప్రపంచం ఏమాత్రమూ మార్పు లేదని నేను అనడం లేదు. స్థిరం అంటే ఈ గ్లాస్ ఇక్కడ వేసింది 500 ఏళ్ల వరకు ఇలాగే ఉంటుంది అని చెప్పటం లేదు. స్థిరం అంటే రిలేటివ్లీ స్టేబుల్. అంటే వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ రిలేటివిటీ హియర్. జాగ్రత్తలోని ప్రతి వస్తువు కాలానుగుణంగా మారుతుంది. ఈ కప్పులో నీళ్లు పోసి పెడితే 2 రోజులు వేసరికి నీళ్లు పోతాయి, వస్తువులు పుడతాయి, పెరుగుతాయి, పోతాయి, నశిస్తాయి. స్వప్నంతో పోలిస్తే జాగ్రత్త ప్రపంచంలో ఒక నిరంతరత్వం, ఒక కంటిన్యూటీ, ఒక ఆర్డర్, ఒక క్రమబద్ధత, ఒక సామూహిక అనుభవయోగ్యత, ఒక సాధారణ విద్యమాన నేచర్ కనిపిస్తున్నాయి. వ్యవహార ప్రపంచం కాలక్రమంలో కొనసాగుతున్నట్లు అందరికీ కనిపిస్తుంది. లక్ష్యతే అన్నారు పూర్వపక్షం వాళ్ళు. అలా తెలుస్తోంది కదా, అలా కనిపిస్తోంది కదా, అలా గమనించబడుతోంది కదా, లక్ష్యతే, ఇట్ ఈస్ బీయింగ్ సీన్ లైక్ దాట్. పూర్వపక్షి జాగ్రత్త పారమార్థికంగా స్థిరమైందని వాదించట్లా. ఈజ్ నాట్ సేయింగ్ పారమార్థిక స్థిరమైనది. జాగ్రత్త ప్రపంచం వ్యావహారికంగా స్థిరమైనదని ముందు ప్రూవ్ చేస్తాడు. ఎప్పుడైతే వ్యావహారిక స్థిరత్వాన్ని అంగీకరించామో దానికి పారమార్థిక స్థిరత్వానికి నెక్స్ట్ వెళతాడు. అది మన సాధారణ అనుభవంలో స్థిరంగా కనిపిస్తున్నది. వ్యవహార అనుభవంలో అందరం మనం కూడా ఒప్పుకుంటాం. వ్యవహార అనుభవంలో ప్రపంచం స్థిరంగా ఉంది. మొన్న పోయిన వారం క్లాస్ చెప్పుకున్నాం, మళ్ళీ ఈ క్లాస్ కంటిన్యూ చేసుకుంటున్నాం. అప్పుడు మనమే ఉన్నాం, ఇప్పుడు మనమే ఉన్నాం. కంటిన్యూటీ ఉంది, నిరంతరత్వం ఉంది, క్రమబద్ధత ఉంది, సామూహిక అనుభవ యోగ్యత ఉంది. ఇక్కడున్న 20-30 మంది అనుభవిస్తున్నారు దీన్ని. ఈ కనిపించే స్థిరత్వాన్ని దీనికి పరమార్థ సత్యం అని చెప్పడానికి ప్రమాణంగా తీసుకుంటాను అంటున్నాడు. సంక్షిప్తంగా ఇలా గ్రహించవచ్చు. జాగ్రత్త స్వప్నానికి కారణం అని అంగీకరించినప్పటికీ, ఈవెన్ దో వి సే దట్ జాగ్రత్త ఈజ్ ది రీజన్ ఆర్ కాజ్ అండ్ ఫర్ స్వప్న అండ్ జాగ్రత్త అండ్ స్వప్న ఆర్ కాజ్ ఎఫెక్ట్ రిలేటెడ్, వి అగ్రీ. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు సే స్వప్న ఇస్ మిథ్య, సో జాగ్రత్త మస్ట్ బి మిథ్య. రెండు సమాన సత్తా అని మేము ఒప్పుకోము. రెండిటిని సమానంగా మిథ్య అని చెప్పలేము. ఎందుకు? అత్యంత చలోహి స్వప్న వేరే జాగరితం ఈజ్ స్థిరం లక్ష్యతే. అత్యంత చలోహి స్వప్న తూ జాగరితం స్థిరం లక్ష్యసే బికాస్ ఆఫ్ దిస్ వెరీ రీజన్. దానికి ఆన్సర్ ఏం చెప్తున్నారు? సత్యమేవం అవివేకినాం స్యాత్. ఓకే, సత్యమేవం ట్రూ ఫర్ హూమ్? అవివేకులకు. వివేకినాంతు న కస్యచిత్ వస్తున ఉత్పాద ప్రసిద్ధ. వివేకులకు అటువంటి వస్తువు పుట్టినట్టు ఏమీ అనుభవం లేదు. పూర్వపక్షి చెప్పినట్లుగా స్వప్నం చంచలమైనదిగాను, జాగ్రత్త అత్యంత చలోహి స్వప్న తూ జాగరితం స్థిరం లక్ష్యతే, జాగ్రత్త ప్రపంచం స్థిరమైనదిగాను కనిపిస్తున్నటువంటి మాట నిజమే, సత్యం ఏవా అంటూ తాత్కాలికంగా కొట్టారు. కానీ ఈ నిర్ణయం అవివేకినాం స్యాత్, వ్యవహారిక సత్యానికి పారమార్థిక సత్యానికి మధ్య భేదాన్ని విచారించనటువంటి వారి దృష్టిలో నువ్వు చెప్పింది సరిపడుతుంది. జాగ్రత్త ప్రపంచం ఎక్కువ కాలం కొనసాగడం, అనేక మంది సమానంగా అనుభవం అవడం, సాధారణ విద్యమాన వస్తువుగా ఉండడం, నియమబద్ధంగా క్రమంగా ఎంత సిస్టమేటిక్గా ఉందని అనిపించడము దాని వ్యావహారిక స్థిరత్వాన్ని సూచిస్తాయి. నోబడీ డినైస్ దాట్. కానీ స్థిరంగా కనిపించడం మాత్రమే దానికి ఆత్మ కంటే భిన్నమైనటువంటి ఇంకొక పారమార్థిక సత్తా అని చెప్పడానికి వీలుపడదు. స్వప్నంలోని పర్వతం కొద్ది కాలమే ఉంటే, జాగ్రత్తలోని పర్వతం లక్షల సంవత్సరాలు ఉంటుంది. రెండు చైతన్యానికి దృశ్యాలే. కాల వ్యవధిలోని భేదము పారమార్థిక స్థితిని మార్చదు. వివేకినాంతు న కస్యచిత్ వస్తున ఉత్పాద ప్రసిద్ధ. వివేకినాంతు తత్వ వివేకం కలవారు జగత్తు కనిపిస్తున్నదనే అనుభవాన్ని తిరస్కరించరు. వాళ్ళు ఏం చెప్తారు?
తత్వ వివేకం కలిగిన వాళ్ళు జగత్తు కనిపిస్తున్నది, అనుభవం అవుతోంది అనేటటువంటి దానిని వాళ్ళు నిరాకరించడం లేదు, వాళ్ళు ఓకే తిరస్కరించడం లేదు. కానీ కనిపిస్తున్నది నిజంగా ఆత్మ కంటే భిన్నమైన రెండవ వస్తువా, అలా ఉత్పన్నమైనదా అని విచారిస్తున్నారు. రజ్జువులో సర్పం కనిపించినంత మాత్రాన రజ్జువు నుంచి నిజమైన సర్పం పుట్టలేదు. స్వప్నంలో ప్రపంచం కనిపించినంత మాత్రాన అది స్వప్నద్రష్టకు భిన్నంగా ఉత్పన్నం కాలేదు. అదేవిధంగా జాగ్రత్త అనుభవానికి వస్తున్నదనే కారణంతో దానికి ఎంతో అంతో స్థిరత్వము, దృశ్యమానత్వము, దాంతోపాటుగా సాధారణ విద్యమానత్వము ఉన్నప్పటికీ అది బ్రహ్మానికి భిన్నమైన స్వతంత్ర సత్తాగా పుట్టిందని ఉత్పాద న ప్రసిద్ధ. వివేకినాం తు న ప్రసిద్ధ. ఉత్పాద వేరే పుట్టిందని న కస్యచిద్ వస్తున, ఏ వస్తువునకు ఉత్పాద ప్రసిద్ధ న ప్రసిద్ధ అంటే ఉత్పత్తి లోకంలో ప్రసిద్ధం కాదని కాదు. నా ప్రసిద్ధ అంటే తార్కికంగా వేరే ఉన్నట్టు నిరూపించలేము. ఎలా చెప్పారు? అయ్యా ఇప్పటి వరకు చెప్పిన కథ అదేనండి. ఒకటో గారి దగ్గర నుంచి మొదలెట్టి అలాత శాంతి ప్రకరణలో ఇప్పటి వరకు బ్రహ్మ కంటే భిన్నంగా ఏది ఉండదు, ఉండలేదు అనేది నిరూపించాం కదా. మళ్ళీ వచ్చేది వేరే ఉన్నదంటే ఏమిటి, వ్యవహారంగా ఉందంటే ఓకే, యూ డోంట్ బాదర్, బట్ డోంట్ గివ్ ఏ పారమార్థిక రియాలిటీ టు దట్. కార్యం కారణంలో ముందే ఉందన్నావా అంటే సత్కార్యవాదం అన్నావా, ఇప్పటికే ఉంటే కొత్తగా పుట్టక్కర్లేదు. కార్యం ముందుగా అసలే లేదన్నావా, కార్యవాదం అన్నావా, పూర్తిగా లేనిది ఉనికిలోకి రావాల్సినది అసంభవం. అందుకే సత్కార్యవాదం పోయింది, అసత్కార్యవాదం పోయింది. నువ్వు చెప్పినటువంటి కర్మ శరీరము అనేటటువంటి వలయాన్ని దాన్ని కూడా కొట్టేశాం. ప్రకృతి పోయింది, పరమాణువులు పోయాయి, ఎంతో అంతో క్షణిక విజ్ఞానం బౌద్ధవాదాలు కూడా కొల్లగొట్టేశాం, అవి కూడా లేవు. అంటే ఉన్నది కొత్తగా పుట్టదు, పూర్తిగా లేనిది పుట్టదు. అంటే ఏమిటి? ఇది అనిపిస్తుంది అంటే ఓన్లీ ప్రతిభాస. ఆత్మకు భిన్నమైన జగత్తు నిజంగా ఉత్పన్నమైందనే విషయం స్థాపితం కాలేదు. 35 కారికల ఎగ్జామ్, 6 కారికల ఎగ్జామిన్ చేశాము. ఈ 36 కారికలలో బ్రహ్మ కంటే అభిన్నమైన జగత్తు ఉత్పన్నమైనది అనే విషయం నిర్ధారించలేకపోయాము. దాని స్థిర ప్రతీతిని ఏదో నిరంతరంగా ఉంది, అందరికీ కనిపెడుతుంది, ఇవాళ ఉంటే రేపు కూడా ఉన్నది, పుట్టడానికి ముందు కూడా అందరూ చూశారు, నేను పోయిన తర్వాత కూడా ఇది ఉంటుంది అనేటటువంటి ఆర్గ్యుమెంటు దాని రిలేటివ్ స్థిరత్వాన్ని, వ్యావహారిక స్థిరత్వాన్ని వచ్చు దాన్ని ఆధారంగా చేసుకొని పారమార్థిక సత్యత్వాన్ని ఇవ్వలేము. జగత్తు అనుభవాన్ని నిరాకరించడం మా ఉద్దేశం కాదు. జగత్తు అనుభవం ఉంది, నువ్వు చెప్పినటువంటి నైరంతరత్యము, లేకపోతే సాధారణ విద్యమాన వస్తుత్వము, దాని తరకు ఒక క్రమబద్ధత, సార్వజనీయ అనుభవయోగ్యము అనేటటువంటి మేము నిరాకరించటం లేదు. దానికి ఆత్మకు భిన్నమైన స్వతంత్ర సత్తాను మాత్రమే నిరాకరించడం మా తాత్పర్యం. అవివేకి జగత్తు ఉత్పన్నమైన స్వతంత్రంగా నిలిచిన వస్తువుగా కనిపిస్తుంది. వివేకికి అది ఆత్మ చైతన్యంలో అవభాషిస్తున్న నామరూప ప్రపంచమే అని తెలుస్తుంది. అతహ అని ఎండ్ చేశారు ఆ భాష్యం భాగాన్ని. అందువలన నిగమనం చేస్తున్నది అజాతివాదము. అందువలన అజాతివాదాన్ని క్లోజ్ చేస్తున్నాము. ఈ విచారణ జాగ్రత్త ప్రపంచాన్ని నిరాకరించమని కాదు, దాని వ్యవహారంలో వ్యవహరించలేమని చెప్పడం కాదు. దాని రిలేటివ్ రియాలిటీని, రిలేటివ్ స్థిరత్వాన్ని, రిలేటివ్ సర్వజన అనుభవయోగ్యాన్ని, తర్వాత దాని యొక్క సాధారణ విద్యమానత్వాన్ని కాదనడం లేదు. దాంతో వ్యవహరిస్తూనే అది కూడా స్వప్నం వలె మార్పులకు లోనైనదని తెలుసుకొని అది దృశ్యము, అది అనిత్యము, అది వికారి, అది ఆగమోపాయి, అది పరతంత్రము అని తెలుసుకొని ఇవన్నీ కూడా చైతన్యం మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాయని గుర్తించడమే పారమార్థ సత్యము. సుఖ దుఃఖాలు పరమ సత్యమని కలత చెందకుండా వాటికి సాక్షిగానున్న మార్పులేని ఆత్మస్వరూప నిష్టలో ఉండడమే ఈ కారిక యొక్క ప్రాక్టికల్ ప్రయోజనము, ఆచరణాత్మక ప్రయోజనం. అప్పుడు ఏమిటవుతుంది? అటువంటి వ్యక్తికి వ్యవహారంలో బాధ్యత, సమష్టితో ఏకత్వం,
సర్వ సమానత్వం మనసులో నెలకొంటాయి. అంతరంగంలో అసంగత్వం సహజంగా ఏర్పడతాయి. వాట్ ఈస్ ది అనాలిసిస్ ఆఫ్ వ్యవహారం ఉన్నది. వ్యవహారంలో బాధ్యతాయుత ప్రవర్తన ఉంటుంది. సార్వజనీయంగా ప్రవర్తిస్తాడు. సర్వసమ్మతంగా జీవిస్తాడు. సర్వమానవ శ్రేయస్సుకు పాటుపడతాడు. సమష్టి వ్యష్టి ఒకటే అనే భావనతో సమతాభావంలో ఉంటాడు. అంతరంగంలో అంటుకోడు. అసంగత్వం సహజంగా ఏర్పడుతుంది. ఇదే అద్వైతం చెప్తారు. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత ఫలాత శాంతి ప్రకరణం శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత ప్రపంచ మిథ్యాత్వ నిరూపణ 37వ కారిక. గ్రహణాత్ జాగరితవత్ తేతు స్వప్నయిష్యతే తేతుత్వాత్ తు తస్యైవ సత్ జాగరితమిష్యతే. 37వ కారిక. జాగ్రత్త అంటే మెలకువ మరియు స్వప్న కళా అవస్థల మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని సోకాల్డ్ కార్యకారణ సంబంధాన్ని విశ్లేషిస్తున్నారు. పారమార్థిక దృష్టిలో రెండో మిథ్యయే అని గౌడపాదుల వారి తాత్పర్యం. జాగ్రత్త అవస్థ, జాగ్రత్తలో వస్తువులను గ్రహించడం. గ్రాహకుడున్నాడు, గ్రాహ్యములున్నాయి. లోకుల దృష్టిలో ఒక చక్రం ఉన్నది. ఇదే స్వప్నావస్థకు కారణము. స్వప్న అనుభవాలు కార్యము, జాగ్రత్త అనుభవాలు కారణము. కళలకు మూలం కాబట్టి జాగ్రత్త సత్యమైన ఉనికి కలిగి ఉంది. జాగ్రత్త సత్యము, దీని నుంచి ప్రొజెక్ట్ అయింది డ్రీము అనేది జనరల్ ఫీలింగ్. మెలకులో ఉన్నది నిజం కాబట్టి దీని తాలూకా రిఫ్లెక్షనే ఒక వస్తువుకి అద్దంలో చూపిస్తే ప్రతిబింబం ఏ విధముగా వర్చువల్ ఇమేజ్గా కనిపిస్తుందో జాగ్రత్త అనుభవాల తాలూకా ప్రతిబింబమే స్వప్నము అని జనరల్గా పరస్పర ఆధారిత్వాన్ని మనుషులు అంగీకరిస్తారు. అంటే జాగ్రత్త కారణము, స్వప్నము కార్యము అనేటటువంటి భావాన్ని. జాగ్రత్త అవస్థలో ఏమిటున్నాయి? గ్రాహకుడు ఉన్నాడు, గ్రాహ్యం ఉన్నది. గ్రాహకుడు అంటే ద్రష్ట, చూచేవాడు, అనుభవించేవాడు. గ్రాహ్యం అంటే దృశ్యము, నేను చూచే వస్తువు, అనుభవింపబడేటటువంటి అనుభవం. స్వప్నావస్థ కళ, అక్కడ కూడా గ్రాహకుడు ఉన్నాడు, ద్రష్ట ఉన్నాడు, స్వప్న ద్రష్ట ఉన్నాడు. స్వప్న శరీరంతో తాను నేనుగా భావించి అన్ని చూస్తున్నాడు. అక్కడ గ్రాహ్యాలున్నాయి అంటే దృశ్యాలున్నాయి, అనుభవాలున్నాయి, శరీరానికి వెలుపల ఉన్నాయి. అవి కూడా బయట ఉన్నట్టు, ఇక్కడ జాగ్రత్తలో బయట ఉన్నట్టు అనిపించినట్టు అక్కడ కూడా బయట ఉన్నట్టుగా వెలుపల ప్రదేశాలు, వ్యక్తులు, వస్తువులు ఉన్నాయని అనుభవిస్తున్నాడు. గ్రాహకుడు గ్రాహ్యము, ద్రష్ట దృశ్యము, అనుభవించేవాడు అనుభవించబడేది. ది ఎక్స్పీరియన్సర్ అండ్ ది ఎక్స్పీరియన్స్డ్ అనే నిర్మాణము స్వప్నం జాగ్రత్తను పోలి ఉన్నది. జాగరితవత్ గ్రహణాత్ అనే దానికి అది అర్థం. జాగరితవత్ జాగ్రత్తావస్థ వలెనే గ్రహణాత్. అది శంకరులు ఏం చెప్తున్నారు? అభ్యుపేతవాదం. జాగ్రత్త అవస్థ కారణమని మొదటి స్టెప్, స్వప్నం దాని కార్యమని భావింపబడుతున్నది. జాగ్రత్త కార్యం స్వప్నం ఈష్యతే. జాగ్రత్త కార్యం స్వప్నమని అంగీకరించబడుతుంది, చెప్పబడుతుంది. స్వప్నం వాస్తవంగానే జాగ్రత్త నుంచి ఉత్పన్నమైనటువంటి ఒక వెరీ ట్రూ కార్యమని శంకరులు నిర్ణయించటం లేదు. అది అలా భావింపబడుతున్నదని మాత్రమే ఈష్యతే అన్న మాటతో సూచించారు. అద్వైతం లోక ప్రసిద్ధ ఈ కార్యకారణ భావాన్ని తాత్కాలికంగా అంగీకరించి అభ్యుపేతవాదంలో దానినే తన తాత్పర్యాన్ని వెల్లడించడానికి ఉపయోగించుకుంటున్నారు. కారణము కార్యము, కార్యము కారణము పరస్పరం సంబంధం కలిగి ఉండాలంటే రూల్ ఏమిటి? ఒకే సత్తా స్థాయికి చెందినవై ఉండాలి. సింపుల్ అండి. మీరు ఈ ఒడ్డున నిలబడ్డారు ఒక ప్రవాహంకి, గోదావరి నదికి అనుకోండి. నిలబడి ఇద్దరు నిలబడ్డారు. ఎవరు? నాగరత్నమ్మ గారు, విజయలక్ష్మమ్మ గారు నిలబడ్డారు. వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళిద్దరికీ కనపడేవి ఇంచుమించు ఒకలాగానే ఉంటాయి. కానీ ఈమె ఈ ఒడ్డున, ఆమె ఆవలి ఒడ్డున నిలబడి చూస్తే ఎలా ఒకలా ఉంటాయి. ఆవిడ చూసేది వేరే ఉంటుంది, ఏమి చూసేది వేరే ఉంటుంది. ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. మన ఎదురుగుండా ఉన్న వ్యక్తి మన వెనకాల జరుగుతున్నది చూస్తున్నారు. రండి రండి అంటున్నాడు. ఎవరిని రండి రండి వెనక్కి తెలియ చూసాం.
నాకు కనపడలే, రెండు రెండు అనడానికి. ఆవిడకి కనపడింది, నాకు కనపడలేదు. అంటే దృష్టికోణం ఒకటే అయితేనే దాన్ని కంపేర్ చేయగలము. జాగ్రత్త అనేటటువంటిదేమో ఒక స్థాయి, వ్యవహారం స్థాయి, స్వప్నం అనేదేమో ప్రతిభాస స్థాయి. రెండు వేరువేరు సత్తాలను కంపేర్ చేయలేము. సమానమైన సత్తా క్రమంలోనే ఉండాలి. కారణం నువ్వు జాగ్రత్త అంటే అది వ్యవహారికమవుతే, కార్యం స్వప్నం అంటే అది ప్రాతిభాషికంగా ఉండడానికి వీయట్లేదు. రెండు ఒక సత్తా ఉన్నవి కావు. కాబట్టి కార్యకారణ నియమం ఇక్కడ వర్తించదు. కానీ నువ్వేదో అంటున్నావుగా కార్యకారణం అని, ఎగ్జామిన్ చేద్దాం. అలాగా అభిపేతవాదం. స్వప్నంలో విత్తనం స్వప్న వృక్షానికే కారణం. స్వప్నంలో పేరెంట్స్ స్వప్న బేబీకే కారణం. ఒక సత్తా స్థాయికి చెందిన కారణం మరొక సత్తా స్థాయిలో ఉన్న అబ్బాయిని స్వప్నంలో ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకోలేదు అంటూ చెప్తుంది. తస్యైవ స్వప్న దృశ్యయేవ సత్ జాగరితం నతు అన్యేషాం అన్నారు భాష్యంలో. స్వప్నద్రష్ట దృష్టిలో స్వప్నద్రష్టకు మాత్రమే సత్యం. మేల్కొని ఉన్నవాడికి అది సత్యం కాదు. స్వప్నంలో ఉన్నంతకాలం అది తన మనస్సులో ప్రతిభాసిస్తోంది అనే విషయం స్వప్నంలో తెలియదు ఎవరికి. జాగ్రత్త జీవి దృష్టిలో స్వప్నానికి కారణమని అన్న జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నద్రష్టకు సత్యమే. జాగ్రత్త దాన్ని అనుభవించే జీవునికి మాత్రము స్వతంత్ర సత్యంగా కనిపిస్తుంది. అనుభవ కాలంలో స్వతంత్ర సత్యాలను అనిపిస్తాయి. ప్రబోధే అసద్భవేత్ స్వకాలే సత్యవద్భాతి. సాధారణ విద్యమాన వస్తువత్ అవభాసతే. సాధారణ అందరికీ తెలిసే విద్యమాన ఎప్పుడూ ఉన్నటువంటి, నేను చూచినా చూడకపోయినా నిద్రించినా రూమ్లోంచి వెళ్ళిపోయినా ఆ ఊరి నుంచి వెళ్ళిపోయినా అది అలా ఉన్నది, నాకే కాదు ఇతరులకు కూడా అనుభవంలోకి వస్తుంది అనేటటువంటి వస్తువులా అనిపిస్తోంది జాగ్రత్త. అవభాసతే, అది కూడా ఓ ప్రొజెక్షనే, నిజంగా ఉన్నది కాదు. ద్రష్ట దానిని అనుభవించినా అనుభవించకపోయినా తానంతట తాను ఉనికిలో ఉండే వస్తువు అన్నట్టుగా ఉంది. స్వప్న వస్తువులకు వాస్తవంగా అటువంటి బాహ్యమైన స్వతంత్రమైన సత్తా లేదు. నిజంగా ఉన్నట్లు అని అవభాసతే. అదే దాన్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తే ప్రతీతి, అనుభవము, కనపడము, ఈటియు ఒకటి, పారమార్థిక సత్తా అబ్సల్యూట్ రియాలిటీ మరొకటి. రెండిటి మధ్య భేదాన్ని అవభాసతే అనే పదం చూపిస్తుంది. ప్రాతిభాసిక సత్తా స్వప్నం, వ్యావహారిక సత్తా జాగ్రత్త ప్రపంచము, పారమార్థిక సత్తా అద్వయ ఆత్మ రెండో అవస్థలకు సాక్షి అయి వాటి ఆగమన నిష్క్రమణాల చేత ఏమాత్రము మార్పు చెందకుండా ఉన్న అద్వయ ఆత్మయే పారమార్థిక సత్యము. వాట్ ఈస్ ద కంటెన్షన్? We very well accept the experienceability, ETU and Vyavahara Sthai of the Jagrat Prapancha. Nobody denies that. Having said that, these have a limitation. Number one, they are coming and going. Agama apayi. They are anityatva. They are changing. They are karya. And they are paratantra. They are drusyas. So they don't have an absolute existence. జాగ్రత్త ప్రపంచం వ్యవహారిక సత్తకు చెందుతుంది. వ్యవహార దృష్టిలో జాగ్రత్త స్వప్నం కంటే స్థిరమవుతుంది. స్థిరం లక్ష్యతే, అది అత్యంత చలోహి స్వప్నం. స్వప్నం అత్యంత చలము, ఇది జాగ్రత్త స్థిరం దృశ్యతే, స్థిరం లక్ష్యతే. ఆత్మజ్ఞానంలో బాధితమవుతుంది. ప్రాతిభాదిక సత్తా, వ్యవహారిక సత్తా, పారమార్థిక సత్తా. పారమార్థిక దృష్టిలో స్వప్నము మిథ్యే, జాగ్రత్త మిథ్యే. జాగ్రత్త స్వప్నాలు రెండు చైతన్యం మీద ఆధారపడి తోచేటటువంటి వికారాలే తప్ప స్వతంత్ర సత్యాలు కావు. అవభాసము, వాటిలో కనిపించే గ్రాహ్య ద్వైతము ఆ చైతన్యంలోనే ప్రకాశమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, వివర్తమవుతుంది, అవభాసమవుతుంది, అధ్యస్తమవుతుంది. పరమార్థము ఈ రెండింటినీ ప్రకాశింపజేసే అద్వై చైతన్య ఆత్మ తప్ప ఈ రెండు అవస్థలకు స్వతంత్ర ఉనికి లేదు అనేది గౌడపాదుల వాదన. నను అబ్జెక్షన్. స్వప్న కారణత్వేపి జాగ్రత్త వస్తును నా స్వప్నవద్ద వస్తుతం అత్యంత చలో హి స్వప్న జాగ్రత్తం తు స్థిరం లక్ష్యతే.
స్వప్నము జాగ్రత్త కార్యకారణ భావం ఉందో లేదో అలా ఉంచండి. దట్స్ ఓకే. నా స్వప్నంలో ఉన్న వస్తువు దానికి ఏమైనా స్థిరత్వం ఉందా? అత్యంత చలో. జాగ్రత్తలో ఉన్న వస్తువు నిరంతరం కనబడుతున్నది, స్థిరం లక్ష్యతే. ఈ రెండింటిని ఎలా కంపేర్ చేస్తారు అన్నారు. స్వప్న ప్రపంచం అత్యంత చలోహి. వ్యక్తిగత స్వప్నం వ్యక్తిగతమైనది, క్షణికమైనది, అనేతమైనది. స్వప్న దృష్టి మేల్కొన్న వెంటనే స్వప్న ప్రపంచం వ్యవహారం పోయింది. మళ్ళీ ఆ స్వప్న దృష్టి అక్కడికి వెళ్ళలేడు. ఒక సంఘటనకు సహజమైన పూర్వపర సంబంధం ఉండదు. అన్కనెక్టెడ్గా వస్తూ ఉంటాయి కళలు. జాగ్రత్త ప్రపంచంతో కానీ స్థిరం లక్ష్యతే. వై? ఒక వ్యక్తి అనుభవంతో ప్రారంభమై అతని అనుభవం ముగియగానే ఆ ప్రపంచం అంతరించిపోవడం లేదు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తరువాత కూడా ఆ వస్తువు, ఆ రూము, ఆ అనుభవం అక్కడ అక్కడ కొనసాగుతూనే ఇంకొకరికి సార్వజనీయ అనుభవ యోగ్యత ఉంది. అతనే కాకుండా మిగతా వాళ్ళు కూడా అనుభవించగలుగుతున్నారు. దేశకాల నియమబద్ధత ఉంది. ఇక్కడ సాధారణ విద్యమాన వస్తుత్వం ఉన్నది, స్వప్నంలో అది లేదు. కాబట్టి ఈ రెండు ఒకలా చెప్పవద్దు. ఓకే, స్వప్నం చంచలమైనది గాను, జాగ్రత్త ప్రపంచం స్థిరమైనది గాను అంటున్నావు కదా. ఓకే, వి అగ్రీ ప్రైమే ఫెసి. బట్ అవివేకినాం సత్యం ఏవం. అవివేకులకు ఇది సత్యమే. అంటే వివేకం అనగానే అవి ఏమిటి? వ్యావహారిక సత్యానికి పారమార్థిక సత్యానికి మధ్యన ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ని ఎవరు వివేచన చేస్తారో వాళ్ళు వివేకులు, అది లేని వాళ్ళు అవివేకినాం అనేటటువంటి విషయం చెప్తారు. రజ్జులో సర్పం కనిపించినంత మాత్రాన, అనిపించినంత మాత్రాన, సత్యమే అని భయపడినంత మాత్రాన రజ్జువు నుంచి సర్పం పుట్టలేదు. ప్రపంచం కనిపించినంత మాత్రాన, అనిపించినంత మాత్రాన, హాయి గొలిపినంత మాత్రాన, రకరకాలైనటువంటి విషాద గాథలను కల్పించినంత మాత్రాన నిజానికి ప్రపంచం పుట్టలేదు. స్వప్నంలో ప్రపంచం కనిపించినంత మాత్రాన అది స్వప్నద్రష్టకు భిన్నంగా ఉత్పన్నం కాలేదు. అదేవిధంగా జాగ్రత్త అనుభవానికి వస్తున్నది, ఏదో స్థిరత్వం ఉన్నది, స్థిరం లక్ష్యతే అన్నావే నువ్వు. అది స్థిరత్వం ఉండని, కనపడని, అనుభవం కానీ, ఎక్స్పీరియన్సిబిలిటీ ఉండని, ట్రాన్సాక్షన్ జరగని, యూటిలిటీ ఉండని, ఇది బ్రహ్మానికి భిన్నమైన స్వతంత్ర వస్తువుగా పుట్టింది అని ఇంతవరకు చేసినటువంటి 37 కారికలకు నిర్ణయించలేకపోయాము. కాబట్టి కార్యం ముందుగా అసలే లేదంటే, అసత్కార్యం అంటే అది పుట్టక్కర్లేదు. పూర్తిగా ఒక ఉంది అంటే సత్కార్యం అంటే పుట్టక్కర్లేదు. అసత్కార్యం అంటే అసత్తు పుట్టడం, అసంభవం పుట్టడం. అందువలన ఉన్నది కొత్తగా పుట్టదు, పూర్తిగా లేనిదేది పుట్టదు. కాబట్టి ఏతదుత్తమం సత్యం యత్ర కించిన్ న జాయతే వివేకినాం తు న కశ్చిద్ వస్తునః ఉత్పాదః ప్రసిద్ధః. ఆచరణాత్మకమైనటువంటి ప్రాక్టికల్ మెసేజ్ ఏమిటి? వ్యవహారంలో బాధ్యత, సార్వజనీయత, సమత్వత, సమష్టి భావన, అంతరంగంలో అసంగత్వం. ఈ విచారణ జాగ్రత్త ప్రపంచాన్ని నిరాకరించమని, తృణీకరించమని కాదు. దానితో వ్యవహరిస్తూనే అది స్వప్నం వలె మార్పులకు లోనై చైతన్యంపై ఆధారపడి ప్రకాశిస్తున్నదని గుర్తించడం. జగత్తు కనిపిస్తున్నదనే అనుభవాన్ని తిరస్కరించం. అది ఆత్మకు భిన్నమైన స్వతంత్ర సత్య వస్తువు కాదు, దానికి స్వతంత్ర సత్తా ఇయ్యవద్దు అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది. సుఖ దుఃఖాలు పరమసత్యమని కలత చెందకుండా వాటికి సాక్షిగా ఉన్న మార్పులేని ఆత్మస్వరూప నిష్టలో ఉండడమే ఈ కార్యకల యొక్క ఆచరణాత్మక ప్రయోజనము. అప్పుడు వ్యవహారంలో బాధ్యత, అంతరంగంలో అసంగత్వము సహజంగానే ఏర్పడతాయి. నచక్షుషా గృహ్యతేనాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం
ధ్యాయమానః